నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా సినీ ఆనిముత్యాలు. తరం మారినా ఏమాత్రం తరగని అందం తనది. అందానికే అసూయ పుట్టే రూపం ఆమెది. సుందరమైన స్వప్నలోకాల సౌందర్య రాశి ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు బాట, తెలుగు సొగసు తెరపై చూపిన మహానటి. ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెండింట్లోనూ బెస్ట్ అనిపించుకున్న బ్యూటీ క్వీన్. భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదని సాక్షాత్తు సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం ఆమె. ఆవిడే మన తెలుగు తెర ధృవతార జయప్రద అలియాస్ లలితారాణి గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. జయప్రద అసలు పేరు లలితారాణి. 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నప్పుడే సంగీతం, నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. ఒకసారి పాఠశాల వార్షికోత్సవంలో జయప్రద నృత్య ప్రదర్శన చూసి ఫిదా అయిపోయాడు నటుడు ప్రభాకర్ రెడ్డి. దీంతో తాను నటించే భూమి కోసం చిత్రంలో జయప్రదకు చిన్న వేషం ఇప్పించాడు. భూమి కోసం మూవీని నిర్మిస్తున్న సంస్థ పేరు జయప్రద ఫిలిమ్స్. అలా బ్యానర్ పేరే లలితారాణికి పెట్టాడు దర్శకుడు తిలక్. అప్పటి నుంచి లలితారాణి కాస్త జయప్రదగా మారిపోయింది. అలా మొదలైన జయప్రద సినీ కెరియర్ నేటికి కొనసాగుతూనే ఉంది. అయితే జయప్రద చాలా మంది యాక్టర్స్ మాదిరిగానే డాక్టర్ కావాలని భావించారట. కానీ సహజంగా ఆమెలో ఉన్న నటన వల్ల డాక్టర్ ని కాస్త పక్కన పెట్టి యాక్టర్ అయ్యారు. నటిగా అడుగులేస్తున్న తొలి రోజుల్లోనే ది గ్రేట్ డైరెక్టర్ కె బాలచందర్, కె విశ్వనాథ్ చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. దీంతో కొద్ది రోజుల్లో జయప్రద మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగి నటించడమే మాత్రమే ఆమెకు తెలుసు. అందుకే తెరపై జయప్రద కనిపించినప్పుడు ఆమె పాత్ర మాత్రమే కనబడుతుందంటారు తోటి నటులు. కె బాలచందర్ తీసిన అంతులేని కథ మూవీలో జయప్రద పాత్ర ఆమె నట జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందనే చెప్పాలి. కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరిగే అన్నకు చెల్లిగా నటించి జయప్రద అత్యధిక మార్కులు కొట్టేశారు. తన కుటుంబ బాధ్యతల కోసం పెళ్లి చేసుకుని యువతి పాత్రలో అద్భుత అభినయాన్ని కనబరిచారు జయప్రద. ది గ్రేట్ దర్శకుడు కె విశ్వనాథ్ తీసిన సిరిసిరి మూవా చిత్రంలో మూగ నృత్య కళాకారిణిగా అద్భుతమైన మూగాభినయం చేసి అలరించారు జయప్రద. కె విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు కెవి మహాదేవన్ సంగీతానికి జయప్రద నటన తోడైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో నటించిన సాగర సంగమం కళాత్మక చిత్రాల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జయప్రద కమల్ తో పోటీ పడి మరీ నటించారు. తెలుగులో అప్పటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించారు జయప్రద. అయితే ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ అదుర్సని చెప్పాలి. ఈ జంట మాస్ ప్రేక్షకుల నీరాజనం అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అడవిరాముడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆరేసుకోబోయి పాట ఇప్పటికీ మాస్ పాటల్లో మేటిగా నిలుస్తోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన యమగోళ చిత్రం ప్రేక్షకుల చేత ఇలవేసేలా చేసింది. ఆ తర్వాత ఏఎన్ఆర్ తో కలిసి నటించారు జయప్రద. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మేఘ సందేశం చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రంలో నాగేశ్వరరావు ప్రియురాలిగా జయప్రద నటన, అభినయాలు నభూతో నా భవిష్యత్ అనేలా ఉంటాయి. ఇటు జానపద చిత్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ తో చేసిన రాజపుత్ర రహస్యం, హీరో కృష్ణతో చేసిన సింహాసనం సినిమాలు మరింత గుర్తింపు తెచ్చాయి. రాజసు ముట్టుపడే రాకుమారి పాత్రలో నటించి మెప్పించారు జయప్రద. తెలుగు హీరోలలో కృష్ణతో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించారు జయప్రద. ఈ జంట శ్రీ రాజేశ్వరి విల్లాస్ కాఫీ క్లబ్ నుంచి నిన్న మొన్నటి చంద్రవంశం వరకు దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించింది. ఇక సీతా కళ్యాణ మూవీలో జయప్రద నటన తన కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. బాపు బొమ్మగా సీత పాత్రలో అద్భుతంగా నటించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు జయప్రద. ఆ తర్వాత ఎన్టీఆర్ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో పద్మావతిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా తెలుగు తెర అందగాడు శోభన్ బాబుతో జయప్రదది సెపరేట్ కెమిస్ట్రీ అని చెప్పాలి. వీరిద్దరూ స్వయంవరం, రాధాకృష్ణ, దేవత వంటి పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ప్రేక్షకుల మదిని దోచేశారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజుతో నటించిన తాండ్రు పాపారాయుడు, రంగూన్ రౌడీ, సీతారాములు వంటి చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఎన్టీఆర్ తర్వాత తరం స్టార్ హీరో అయిన చిరంజీవితోనూ జయప్రద కలిసి నటించారు. చిరంజీవి జయప్రద కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చండీ ప్రియ, 47 రోజులు, వేటా చిత్రాలు చెప్పుకోదగినవి. కె విశ్వనాథ్ డైరెక్షన్ లో సర్గం చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జయప్రద అక్కడ కూడా జయకేతనం ఎగురవేశారు. తెలుగులో వచ్చిన సిరిసిరి మూవా చిత్రానికి రీమేక్ హిందీ సర్గం. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. అమితాబ్ బచ్చన్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి అగ్రనటులతో నటించారు జయప్రద. తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకుల మదిని దోచేశారు. 1976లో మొదలైన జయప్రద సినీ ప్రస్థానం 2005 వరకు 3 దశాబ్దాల పాటు సాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి 8 భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ అడుగుపెట్టి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు జయప్రద. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు 1994 అక్టోబర్ 10న టీడీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ అంతర్గత పోరులో చంద్రబాబు సైడ్ చేరి టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలయ్యారు.
1996 ఏప్రిల్లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి యూపీలోని సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004, 2009లో లోక్సభకు ఎన్నికయ్యారు. సమాజ్వాదీ పార్టీ బహిష్కృత నేతకు మద్దతు పలకడంతో 2010లో జయప్రదను పార్టీ నుంచి బహిష్కరించారు. 2011లో అమర్ సింగ్ తో కలిసి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 360 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. 2014లో ఆర్ఎల్డీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఇటీవల తన థియేటర్ సిబ్బందికి ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ చెల్లించిన కేసులో జయప్రదకు యూపీ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే థియేటర్ యాజమాన్యం 9,80,000 రూపాయలను ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కింద జమ చేయడంతో సుప్రీంకోర్టు జయప్రదకు శిక్షను రద్దు చేసింది. అలా భూమి కోసం చిత్రంతో తెరపై తలుక్కున మెరిసిన జయప్రద సినీ రాజకీయ జీవితంలో తిరుగులేని పాత్ర పోషించారు. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా సక్సెస్ సాధించారు. ఇండియన్ సెల్యులాయిడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న జయప్రద ప్రయాణం మరింత సాఫీగా సాగాలని కోరుతూ నేటి సినీ ఆణిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది ఇవాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.